హాయ్ వెల్కమ్ టు దాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ని ఏమేం పారామీటర్స్ అండ్ ఏమేం చెక్ లిస్ట్ అనేది మనం ఫాలో అవ్వాలి అండ్ దాంతో పాటుగా మనకి ఈ స్టాక్స్ని ఎలా ఫిల్టర్ చేయాలి అని చెప్పేసి అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. సో ఈ రీసెర్చ్కి మనకి స్కాన్ఎక్స్ అనే వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాము. ఇది దాని యొక్క పవర్ఫుల్ రీసెర్చ్ టూల్ అనమాట. దీంట్లో మనం స్టాక్ యొక్క కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ కంప్లీట్ రీసెర్చ్ అనేది ఈ వెబ్సైట్లో చేసుకోవచ్చు. సో నేను అది మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు స్క్రీన్ ద్వారా చూపిస్తాను అనమాట. సో బిఫోర్ దట్ జనరల్గా మనకి కామన్గా ఇన్వెస్టర్స్ అందరూ ఒక స్టాక్స్ని ఏ విధంగా పిక్ చేసుకుంటారంటే రీసెంట్గా ఏదైనా స్టాక్ హైప్ అవ్వడం కానీ న్యూస్ ఛానల్స్లో రావడం కానీ యూట్యూబ్లో రావడం కానీ ఎక్కడైనా చూసేసి హైప్ ద్వారా బై చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లేదంటే వాట్సాప్ గ్రూపులలో టిప్స్లలో ఎవరైనా ఇస్తారు కదా వాట్సాప్ సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని చెప్పేసి సో వాటికి సంబంధించిన స్టాక్స్ అనేది కూడా బై చేయడం జరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీసెంట్గా పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా పెరిగిపోయిందని చెప్పేసి కానీ చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి కానీ ఆ విధంగా యూజువల్గా బై చేస్తూ ఉంటారు. సో మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కంపెనీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కాదండి, కంపెనీ యొక్క బిజినెస్ అనేది చూడాలి, కంపెనీ యొక్క నెంబర్స్ అనేది చూడాలి, కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అనేది చూడాలి అనమాట. ఓకేనా? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం స్కాన్ఎక్స్ అనే వెబ్సైట్కి వెళ్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కనిపిస్తుంది. సో ఇది మనకి దాని యొక్క డిమాట్ అకౌంట్ ఉండాలి. సో ఎవరికైతే డిమాట్ అకౌంట్ లేదో నేను కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ అకౌంట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, సో మీరు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన మనకి స్క్రీనర్స్ అని కనిపిస్తాయి అనమాట. ఓకేనా? ఇందులో మనకు ఆల్రెడీ డిఫాల్ట్ స్క్రీనర్స్ అనేది ఉంటాయి. దాంతోపాటుగా మనం కొత్త స్క్రీనర్ అనేది కూడా మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ నేను క్రియేట్ న్యూ స్క్రీనర్ అనేది క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి స్క్రీనర్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనకి స్క్రీనర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ పారామీటర్ అనమాట. ఓకేనా? ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే మనకి ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. ఓకేనా? సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి? సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కంపెనీలో ఒక 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, సపోజ్ మీకు ఒక కంపెనీ అనేది ఒక 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీకు ROE అనేది 20% అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఆ ఫిల్టర్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ యాడ్ ఫిల్టర్ దగ్గర ROE అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ROE పర్సెంటేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు అప్లై అని చేసుకుంటే ఇక్కడ మీకు పైన అప్లై అనేది అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చెప్పాను, మినిమం మనకి 20% అండ్ అబౌట్ 20% అనేది మినిమం ROE పర్సెంటేజ్ అనేది ఉండాలన్నమాట. ఓకే? సో ఇక్కడ ఫస్ట్ నేను ఫిల్టర్ పెట్టాను. సో ముందు మనకి ఈ ఫిల్టర్ తీసే ముందుకు ఆల్మోస్ట్ ఒక 3000 స్టాక్స్ ఉన్నాయి. ఓకేనా? 3000 స్టాక్స్ నుంచి నేను ఒక జస్ట్ కేవలం ఒకటే ఫిల్టర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్క ఫిల్టర్ వల్ల మనకి ఆల్మోస్ట్ 500 స్టాక్స్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 500 స్టాక్స్ దాకా మనం ఫిల్టర్ అనేది చేస్తామన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక స్టాక్ ఒక ఫిల్టర్ కానీ అండ్ ఒక స్టాక్ యొక్క చెక్ లిస్ట్ ద్వారా కూడా మనము బెస్ట్ స్టాక్స్ అనేది క్వాలిటీ స్టాక్స్ అనేది ఈ విధంగా మనము ఫిల్టర్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీని తర్వాత మనకి నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి డెప్ట్ టు ఈక్విటీ అనమాట. ఓకేనా? డెప్ట్ టు ఈక్విటీ. సో ఇక్కడ మనం డెప్ట్ టు ఈక్విటీ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. సో డెప్ట్ టు ఈక్విటీ అంటే ఏంటి? సో డెప్ట్ టు ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ రాజేష్ అండ్ సురేష్ అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు పర్సన్స్కి 10 lakhs అనేది ఎవ్రీ మంత్ శాలరీ అనేది వస్తుంది అనమాట. ఓకే? ఈ శాలరీ అనేది లైక్ రాజేష్ అనేది 10 lakhs శాలరీ వస్తుంది, సురేష్కి అనేది ఒక 10 lakhs శాలరీ వస్తుంది. కానీ రాజేష్ అనేది ఒక 50 lakhs అనేది లోన్ తీసుకున్నాడు, బట్ సురేష్ అనేది జస్ట్ ఒక 5 lakhs లోన్ మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, సో ఇప్పుడు వీళ్ళిద్దరికి జాబ్ పోతే ఎవరు ఎక్కువ స్ట్రగుల్ అవుతారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే వీడియోని పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఆబ్వియస్లీ రాజేషే కదా మనకి సఫర్ అయ్యేది. సో అదేవిధంగా మనకి కంపెనీకి ఎక్కువ డెప్ట్ ఉంటే రిసెషన్స్ వచ్చినప్పుడు మనకి కంపెనీ అనేది క్యాష్ రిజర్వ్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనమాట. మనకి లో డెప్ట్ ఉన్నట్లయితే మనకి కంపెనీ దగ్గర క్యాష్ ఉంటుంది. సో ఆ ఆపరేషన్స్ అనేది స్మూత్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఈ స్టాక్ని ఫిల్టర్ చేసే విధానంలో మనకి డెప్ట్ టు ఈక్విటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ డెప్ట్ టు ఈక్విటీ అనేది జస్ట్ మనము 0.5% అనేది మినిమంగా పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? మినిమం ఒక 0.5% అనేది ఉండాలన్నమాట, లెస్ దెన్ దట్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం ఫిల్టర్ చేస్తే ఆల్మోస్ట్ 500 నుంచి మనకి జస్ట్ 200 కంపెనీస్ అనేది మనకి ఫిల్టర్ అనేది అయ్యాయి అన్నమాట.
ఓకేనా. సో ఈ విధంగా మీరు ఒక స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకుంటూ ఇన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 4,000 కంపెనీల పైనే ఉంటాయి. ఆ 4,000 కంపెనీలని తక్కువ చేసుకుంటూ మనం ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీస్ దాకా మనం తీసుకొచ్చామన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్, థర్డ్ వన్ వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది మినిమం ఒక 60% అనేది ఉండాలి. ఓకే. ఎందుకు 60% అని అంటే ప్రమోటర్స్ అంటే ఎవరు, కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ లైక్ CEO కానీ, ఫౌండర్ కానీ, CFO కానీ, హయ్యర్ లెవెల్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. ఓకేనా. ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్కి కంపెనీ మీద కన్విక్షన్స్ లేకపోతే వాళ్ళ కంపెనీలో వాటా అనేది హోల్డ్ చేయలేరు అనమాట. సో అందుకే మనం ఈ ప్రమోటర్ హోల్డింగ్ అనేది మినిమం ఒక 60% పెట్టుకున్నట్లయితే సో మనకి స్టాక్స్ యొక్క కంపెనీస్ కూడా వాళ్ళ హోల్డ్ మేనేజ్మెంట్ చేతిలో ఉంటాయి కాబట్టి సో ఆపరేషన్స్ కానీ మంచి డిసిజన్ తీసుకోవడానికి మనకి మేనేజ్మెంట్ వైజ్గా చాలా బెటర్ డిసిజన్స్ అనేది అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ప్రమోటర్ హోల్డింగ్ కూడా మనం యాడ్ చేసుకున్నాం అనమాట. ఓకే. సో ఇవి యాడ్ చేసుకున్న స్టాక్స్ మనకు ఆల్మోస్ట్ 160 రిజల్ట్స్ అనేది 160 స్టాక్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ మనకి స్టాక్ లిస్ట్లో NSE అండ్ BSE అని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ 500 అనమాట. మనము నిఫ్టీ 500 అంటే ఆల్మోస్ట్ మనకి క్వాలిటీ కంపెనీస్ అనేది మనకి ఇందులో ఉంటాయి. సో ఇక్కడ మనము ఈ విధంగా ఆల్మోస్ట్ ఇప్పుడు 13 స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసాం. సో ఈ విధంగా మీరు ఒక స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసేసుకొని మీ పోర్ట్ఫోలియో అనేది ఇది దన్ స్క్వానెక్స్ ద్వారా మీరు ఈజీగా మనము స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు నారాయణ హృదయం ఉంది ఒక స్టాక్. ఓకేనా. ఇది మన కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1920 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో నారాయణ ఉదయం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఈ విధంగా మన కంపెనీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ కానీ, కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కానీ, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కానీ, క్యాష్ ఫ్లోస్ కానీ, కార్పొరేట్ యాక్షన్స్ కానీ ఇవన్నీ మీకు ఈ స్కానెక్స్ వెబ్సైట్లో ఎవ్రీథింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే. ఈ విధంగా ఒక స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Thank you. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.